సో కెరియర్ గైడెన్స్ అనేది నిజంగానే అంత నెసెసరీయా? నేను ఏదైతే నా కెరీర్లో కానీ మా స్టూడెంట్స్ని చూసినప్పుడు కానీ నేర్చుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేయడం అనేది కెరీర్ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరు వాళ్ళకి ఎలా అసిస్ట్ చేయగలుగుతున్నారు, ఎలా మానిటర్ చేయగలుగుతున్నారు? కొత్త స్కిల్స్ వచ్చినప్పుడు ఎర్లీగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్యాకేజెస్ బాగుంటాయి అండ్ ఈజీగా ఎంటర్ అవుతారు వాళ్ళు. సో నేను పలానా స్కిల్లో ఉండిపోయాను, ఎస్ఐపిలో పలానా మాడ్యూల్లో ఉండిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఇది రెగ్యులర్గా సో ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇది వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఎడ్యుకేషన్లో ఏ లెవెల్లో ఉన్న కెరియర్ గైడెన్స్ ఈజ్ ద కీ. కెరియర్ గైడెన్స్ ప్రాపర్గా ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బెటర్గా ఉంటాయి కదా, అండ్ ఆ పాత్ని కూడా మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ వాళ్ళ పాత్ని ప్రాపర్గా డిజైన్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ వైపు అంటే జాబ్ ఆపర్చునిటీస్ని చాలా వేరియంట్ వేస్లో చూపిస్తున్నారు రమణ భూపతి గారు, క్వాలిటీ థాట్ ఫౌండర్, అలాగే మనకు కెరియర్ గైడెన్స్ అడ్వైజర్ అనమాట. ఈరోజు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సార్, చాలామంది కెరియర్ గైడెన్స్ అన్న మాట వస్తే మీ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా చూస్తుంటే డిస్కషన్లో ఉంది. సో కెరియర్ గైడెన్స్ అనేది నిజంగానే అంత నెసెసరీయా అనేది ఒక చిన్న డౌట్. నేను ఏదైతే నా కెరీర్లో కానీ మా స్టూడెంట్స్ని చూసినప్పుడు కానీ నేర్చుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేయడం అనేది కెరీర్ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ కెరీర్ గైడెన్స్లో పార్ట్ కింద ఎవరైనా ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకు ఫ్యూచర్కి బాగుంటుంది, అసలు బీటెక్లో ఆర్ డిగ్రీలో ఉన్నప్పుడే వాళ్ళ కెరీర్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నప్పుడు అంటే ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్లో ఎలా అప్స్కిల్ అవ్వాలి, ఇలాంటి స్టూడెంట్స్ని వేలల్లో చూసిన అనుభవంతో ఆ అనుభవాలని అందులో ఎక్కడ సక్సెస్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే మనకు అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ ప్రొఫైల్ రాగానే మన పాత ప్రొఫైల్కి లింక్ చేసుకుంటే సో ఎలా తను సక్సెస్ అవ్వచ్చు అనేది షేర్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్, బ్రాంచ్ సెలెక్షన్, అలాగే సో తను ఒక ఫ్యాకల్టీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఇవన్నీ కూడా తన సక్సెస్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. కాబట్టి ఇవన్నీ ఏదో బ్లైండ్గా చేయకుండా, లేకపోతే ఏదో ట్రెండింగ్ ఉన్న విషయాల వైపే వెళ్లకుండా, ట్రెండింగ్ ఉన్న విషయాలకు మాత్రమే వెళ్లకుండా వాళ్ళకు ఒక సైంటిఫిక్గా సో రైట్ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది గైడ్ చేయగలిగితే వాళ్ళకి జాబ్ తెచ్చుకునే టైం అనేది కనీసం 2-3 months తగ్గించవచ్చు మనం. సో దాని గురించి ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రతిరోజు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ స్పెషలీ క్వాలిటీ థాట్లో మాట్లాడుతుంటే దీంట్లో ఎక్కువగా జాబ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వేరే జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటే, వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి అనుకున్నా, బెటర్ ప్యాకేజెస్ కోసం వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఆ కెరియర్ గైడెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విషయంలో అనేసి విన్నాము. సో మీరు వాళ్ళకి ఎలా అసిస్ట్ చేయగలుగుతున్నారు, ఎలా మానిటర్ చేయగలుగుతున్నారు? సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీ గురించి తీసుకుందాం మనం. ఐటీ ఇండస్ట్రీలో అప్స్కిల్ అవ్వటం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే 2005-10 ఆ ప్రాంతంలో చాలామంది జావా, .NET ఇవి నేర్చుకునేవాళ్ళు. తర్వాత డేటా వేర్ హౌసింగ్, ఎస్ఏపి, మెయిన్ ఫ్రేమ్స్ ఇవి చాలామంది నేర్చుకున్నారు. తర్వాత టెస్టింగ్ నేర్చుకున్నారు ఒక టైంలో. తర్వాత ఒరాకిల్ డేటాబేస్లో కొత్త ట్రెండ్స్, బిగ్ డేటా, ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఏఐ కానీ, అంటే ఓవరాల్గా ఈ టెక్నాలజీ ఫీల్డ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది వాళ్ళకి, ఒక క్లయింట్, లేకపోతే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది. సో ఆ కంఫర్ట్ జోన్ ఒక 3-4 years ఉంటే బాగానే ఉంటుంది. అట్లా ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేసే టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతుందో, ఇప్పుడు ఇండస్ట్రీకి ప్రాజెక్ట్స్ అన్నీ వేరే టెక్నాలజీలో వస్తున్నప్పుడు ఆ కొత్త స్కిల్స్కి అప్గ్రేడ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే ఒక టైంలో ఆ ప్రాజెక్ట్ అయిపోవచ్చు, లేకపోతే ఆ కంపెనీలో ఏదన్నా ఒక రీజన్ వలన వాళ్ళకి జాబ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు చాలా అంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళకి హోప్ పోవటం, సో జాబ్స్ త్వరగా స్విచ్ అవ్వలేకపోవటం, దానివల్ల వాళ్ళ కెరీర్లో మళ్ళీ బ్రేక్ పట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా కాకుండా సో వాళ్ళని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి రైట్ స్కిల్ ఏది బాగుంటుంది. ఇప్పుడు చాలామంది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొంతమంది డేటాబేస్లో వరాకిల్లో కానీ, మైసీక్వెల్లో కానీ, సీక్వెల్ సర్వర్లో కానీ, పిఎల్ఎస్క్యూఎల్లో కానీ ఇలా కొన్ని స్కిల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్, వాళ్ళకి ఆల్రెడీ డేటాబేస్ అండ్ సీక్వెల్ బాగా వచ్చు. వాళ్ళు చాలా సింపుల్గా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సైడ్ కానీ అప్గ్రేడ్ అయితే, అంటే ఒక ఎగ్జాంపుల్ ఇది అంతే. సో ఇప్పుడు గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానీ, ఎజూర్ డేటా ఇంజనీరింగ్ కానీ దీని సైడ్ కానీ అప్గ్రేడ్ అయితే సో వాళ్ళకి సో చాలా ఈజీగా వాళ్ళు
అంటే మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది, అన్ని విధాలుగా కూడా వాళ్ళకి బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారనమాట. రెండవది ఏంటంటే ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి అంత కష్టమేం కాదు, ఎందుకంటే కోర్ ఆల్రెడీ వీళ్ళంతా వర్క్ చేసే ఉంటారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడు క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ కానీ సర్వీసెస్ కానీ ఇవే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్. కొంతమంది ఉంటారు నెట్వర్కింగ్లో లేకపోతే లైనెక్స్లో సపోర్ట్ జాబ్స్లో వర్క్ చేస్తారు. వాళ్ళు ఎర్లీ స్టేజ్లో క్లౌడ్ డెవాప్స్కి ఎంటర్ అయిపోయి ఉంటాయి. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడే వీళ్ళంతా క్లౌడ్ డెవాప్స్, AWS కానీ ఎజూర్ కానీ విత్ డెవాప్స్ స్కిల్స్కి అప్గ్రేడ్ అయిపోయి ఉన్నారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళ ప్యాకేజ్ని ఈజీగా డబుల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు మీకు ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇప్పుడు కొంతమంది ETL ప్రాసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ETL ప్రాసెస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు జనరేటివ్ AI డెవలప్మెంట్కి అప్స్కిల్ అవ్వచ్చు. చాలామంది లైనెక్స్ అండ్ నెట్వర్కింగ్లో వర్క్ చేసే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ సైడ్ అప్స్కిల్ అవ్వచ్చు. ఇట్లా అంటే ఇప్పుడు టెస్టింగ్లో వర్క్ చేస్తూ ఉంటారు. టెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు ప్లేరైట్ అని కొత్త టూల్స్ వచ్చినాయి మార్కెట్లో. అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఉదాహరణ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఓనర్ పనిచేస్తున్నాడు, ఒక అతను ప్రొడక్ట్ ఓనర్గా పనిచేసే అతను ఇప్పుడు AI ప్రొడక్ట్ మేనేజర్ గాను, లేకపోతే ఎంటర్ప్రైజ్ స్కేల్ డిజైన్ ప్రొడక్ట్ మేనేజర్ గాను, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రొడక్ట్ మేనేజర్ గాను, అంటే కొత్త స్కిల్స్ వచ్చినప్పుడు ఎంత ఎర్లీగా నేర్చుకోండి. నేను కెరీర్ గైడెన్స్లో చెప్పేది ఏంటంటే కొత్త స్కిల్స్ వచ్చినప్పుడు ఎర్లీగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్యాకేజెస్ బాగుంటాయి అండ్ ఈజీగా ఎంటర్ అవుతారు వాళ్ళు. రెండవది కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు ఆ స్కిల్ని వాళ్ళ ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, వర్క్ చేస్తున్న దానిలో. సో వాళ్ళ క్లయింట్కి ఉపయోగపడుతుంది, తనకి అక్కడ ప్రమోషన్ వస్తుంది, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ముందు కాన్ఫిడెంట్గా ఉంటాడు తను. సో ఇక్కడ రెండు అండి. మూడవది ఏంటంటే సో ఈ కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకోవడం అనేది ఒక హాబీగా చేసుకోగలిగితే సో తను ఈజీగా తను గెటాను అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, అంటే రెసెషన్ వచ్చింది, క్రెడిట్ లేకపోతే AI ఇంపాక్ట్ వచ్చింది, లేకపోతే ఇంకేదో ట్రంప్ ఎఫెక్ట్ వచ్చింది, ఇప్పుడు ఏదున్నా సరే ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు చాలామంది తెలుసు ఏంటి నాకు H1 ఉంది, నేను కంఫర్ట్గా ఉందని కూర్చొని చాలామంది కూర్చున్నారు. ఇప్పుడు నేను ఏం చేశాడు ట్రంప్, ఇంతకుముందు 15 లక్షలు ఖర్చు అయ్యేది H1B వీసాకి ఒక కంపెనీకి, ఇప్పుడు తీసుకెళ్ళేదాన్ని $1 lakh చేశారు, అంటే 83.5 lakhs కాస్ట్ అవుతుంది. అంటే ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు H1B ఫైల్ చేయాలంటే కంపెనీ ఒకటి కాదు 100 సార్లు ఆలోచిస్తుంది. అంటే ఇంతకుముందు ఒక ఎంప్లాయ్ ఒక 100 మందిలో 10 మందికి ఫైల్ చేస్తే ఇప్పుడు 10 మందిలో ఒకటి ఫైల్ చేస్తుంది. అంటే చాలా ప్రపంచం చాలా వేగంగా మారుతున్నప్పుడు ఎప్పటికప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండకుండా, లేకపోతే ఓల్డ్ టెక్నాలజీస్లో వర్క్ చేయకుండా, తక్కువ శాలరీకి వర్క్ చేయకుండా, రోజు ఇన్సెక్యూరిటీలో ఆఫీస్లో భయపడకుండా చేయకుండా ఉండాలి అంటే సో కొంచెం అంటే ఒక కంటిన్యూస్ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఆ స్కిల్స్ బ్లైండ్గా కాకుండా. అంటే నేను ఎలా అసెస్ చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, 10 years వాళ్ళు ఐటీలో వర్క్ చేశారు, 10 సంవత్సరాలు మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నారు, వాళ్ళకి కోడింగ్ రాదు. ఇప్పుడు సడన్గా వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే నేను ఇప్పుడు హై ఎండ్ డెవలపర్ని అయిపోవాలంటాడు ఒక అతను వచ్చి. నేనేం చెప్తానంటే బాబు నువ్వు కెరీర్ ప్లానింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఉండాలి. అంటే ఫస్ట్ ఒక స్టెప్ నీ మాన్యువల్ టెస్టింగ్ దగ్గర నుంచి సో నువ్వు చాలా పారామీటర్స్ అంటే ఫస్ట్ నేను వాళ్ళని ఏమడుతాను, క్రాస్ స్కిల్ మల్టీ స్కిల్ అని అడుగుతాను. అంటే వాళ్ళ రిలవెంట్ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటారా, కంప్లీట్గా డిస్ట్రక్టివ్గా కొత్తది నేర్చుకుంటారా. ఇలా సో కెరీర్ ప్లానింగ్లో షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది, కోర్స్ రిలవెన్స్ చేసుకోవాలి, ఆ కోర్స్ ఎంతవరకు ఫ్యూచర్ ఉంటుంది, అందులో ఎన్ని జాబ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఇప్పుడు నేను కూడా చాలా విషయాలు ఇప్పుడు మా స్టూడెంట్స్ అన్ని కంపెనీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లా జరుగుతుంది అని చెప్పి. లేకపోతే ఐటీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఐటీ CEOస్ని చాలామంది ఒక 500-600 ఐటీ CEOస్ని నేను మామూలుగా ఎవ్రీ ఇయర్ మీట్ అవుతూ ఉంటాను రకరకాల ఈవెంట్స్లో కానీ వీటిలో. సో HRస్ని కలుస్తూ ఉంటాను, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ అప్డేట్స్ ఏంటి, అసలు ఫ్యూచర్లో కంపెనీస్ ఎలాంటి స్కిల్స్ని వాళ్ళని హైర్ చేస్తారు, ఇవి తెలుసుకుని వాటిని మనం ఎవరికైతే ఐటీలో వర్క్ చేసేవాళ్ళు నాతో అంటే కెరీర్ గైడెన్స్కి వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను పలానా స్కిల్లో ఉండిపోయాను, నేను SAPలో పలానా మాడ్యూల్లో ఉండిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి. ఇట్లా ఇది రెగ్యులర్గా సో ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇది కంప్లీట్గా ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నామండి. ఇది ఆఫ్లైన్లో వచ్చి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్. వాళ్ళు జూమ్ మీటింగ్ నుంచి ఎక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. సో ప్రతిరోజు ఈవినింగ్ ఒక 6:30కి హాఫ్ అన్ అవర్ 1 hour పాటు ఐటీలో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అయిన జెన్ఏఐ డెవలప్మెంట్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఏజెంటిక్ AI కానీ, లేకపోతే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానీ, సో సైబర్ సెక్యూరిటీ, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో లేటెస్ట్ మాడ్యూల్స్ ఏంటి, సో AI టెస్టింగ్లో లేటెస్ట్ మాడ్యూల్స్ ఏంటి, ఇలాంటి కొత్త కోర్సెస్లో వాళ్ళు దేనికి మ్యాచ్ అవుతారు, ఏ కోర్స్ అయితే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటే ఫాస్ట్గా అది కంప్లీట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ సో ఒక డిస్కషన్ లాగా ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూశారు కదా,
కెరియర్ గైడెన్స్ అలాగే క్వాలిటీ థాట్ ఈ రెండింటిని మర్చిపోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే క్వాలిటీ థాట్లో మీరు కూడా కెరియర్ గైడెన్స్ తీసుకోవాలి అంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.